ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీ నుంచి అధికార టీడీపీ, జనసేన, బీజేపీకి నేతలు క్యూ కట్టగా ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఒక్కొక్కరిగా నేతలు బయటకు వెళ్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల పదవిలో కొనసాగే అవకాశమున్నా నేతలు బయటకు రావడానికి కారణమేంటి? అధికార టీడీపీ పైన సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిందా? 2019 సీన్ రిపీట్ చేసుకుంటుందా? నమ్మకం పోతోందా? ఇది ఇవాల్టి అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. కాలం అత్యంత శక్తివంతమైంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతుంటాయి. కాల పరీక్షను ధీటుగా ఎదుర్కొన్న వాళ్లే బరిలో నిలబడగలుగుతారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ప్రతి క్షణం విలువైంది. అధికారంలో ఉన్న వాళ్లకు కాల పరుగు కనిపించదు. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయింది. 8 నెలలకే కూటమి సర్కారుపై అసంతృప్తి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. హామీల అమల్లో నాంచివేత ధోరణి, మరికొన్నింటిలో చిత్తశుద్ధి లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ ప్రతిసారి చెప్పే చంద్రబాబు దాన్ని సరిచేసే దిశగా 8 నెలల కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవైపు సొంత పార్టీ నేతలు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను వెలికి తీస్తున్న ప్రభుత్వం అధికారులపై కాకుండా సొంత పార్టీ నేతలపైనే వేటు వేస్తున్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొనగా ఇప్పటి వరకు ఆయన పదవిలో జాయిన్ అవ్వలేదు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం సైతం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి హోదాకు, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనపై ఉంచిన విశ్వాసానికి, మద్దతుకు, కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ సంస్కరణల్లో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు సంస్థ పనితీరు మెరుగుపరిచేందుకు చైర్మన్గా తాను తీసుకున్న నిర్ణయాలను ఎండీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఫైబర్ నెట్ అభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోగా సంస్థను మూసివేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న ఉద్యోగులను తొలగించినప్పటికీ ఎండీ దినేష్ కుమార్ ఆమోదం తెలపలేదని, వైసీపీకి సహకరించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. తాను అడిగిన రికార్డులను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఐఏఎస్ సంఘం దీనిపై సీఎం చంద్రబాబుకు రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఐఏఎస్ అధికారుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. సంస్థను వివాదాల్లోకి లాగడంతో ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని చెప్పిన సీఎం చంద్రబాబు నారా లోకేష్ తిట్టడం వల్లే జీవీ రెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం. అధికారులకు, పార్టీ నేతలకు భరోసా ఇవ్వడంలో టీడీపీ పూర్తిగా విఫలమవుతుండడం ఇతర పార్టీలకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. దక్షిణాదిలో ఎప్పటి నుంచో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ సొంత బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినప్పటికీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కష్టపడుతోంది. ఇదే సమయంలో 8 నెలల పాలన పూర్తి చేసుకున్న టీడీపీ ఇప్పటికీ వైసీపీని విమర్శించడానికే పరిమితమైంది. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అని చెప్పుకునే చంద్రబాబు అటు పార్టీ కోసం కష్టపడ్డ నేతలను కాపాడటంలో విఫలమవుతుండడం, లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలోని సీనియర్లను సైతం పక్కన పెట్టడం రాబోయే రోజుల్లో పార్టీని మరింత కష్టాల్లో నెట్టేసే ప్రమాదం ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇప్పటికే కూటమి పూర్తిగా విఫలమైందనే టాక్ నడుస్తుండగా ఇప్పుడు వరుసగా నేతలు బయటకు వస్తుండడం ఆ పార్టీని కలవరపెట్టే అంశమే. చూడాలి మరి రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తుందా? 2019 సీన్ రిపీట్ చేసుకుంటుందా?